గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లలో వచ్చిన వార్తలు చూసినట్టయితే ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ధర లేదని కడుపు మంటతో ఉన్నటువంటి మిర్చి రైతుకి జరంతా ఊరట దొరికింది. మిర్చికి క్వింటాల్కు 5,000, తర్వాత అతవ ఖర్చులు, సంచులు నింపేందుకు ఖర్చులు కలుపుకొని మళ్ళీ 1,250 రూపాయలు ఇవ్వాలని చెప్పి నిన్న కేంద్రం నిర్ణయించింది. మొత్తానికి రాష్ట్ర ఎంపీలు చేసిన ప్రయత్నం ఫలించిందంటున్నారు రాష్ట్ర సర్కార్ వాళ్ళు. అయితే తాము క్వింటాల్కి 7,000 అడిగితే 5,000 ఇచ్చారని చెప్పి టీఆర్ఎస్ లీడర్ అంటున్నారు. అదొక వార్త ఉంది. ఇక నిన్న 10వ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చినాయి. సర్కార్ స్కూళ్ళ పిల్లలు బాగా హవా చూపించారు. సర్కార్ గురుకులాలు, తర్వాత సంక్షేమ హాస్టల్ల విద్యార్థులు కూడా మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఎప్పటిలాగానే ఆడపిల్లలే ముందున్నారు. ఇంకో వార్త చూసినట్టయితే నిరుద్యోగులకి సర్కార్ ఇంకో శుభవార్త చెప్పింది. త్వరలో అంటే 15 రోజుల్లో ఒక డిఎస్ఎస్సి నోటిఫికేషన్ వస్తుందని చెప్పి నిన్న ప్రభుత్వం వాళ్ళు చెప్పారు. అందులో 8,792 టీచర్ పోస్టుల్ని భర్తీ చేయబోతుంది సర్కార్. ఇవి కాకుండా ఇంకా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 540 పోస్టులను కూడా భర్తీ చేస్తామంటున్నారు. మొన్న కరెంట్ డిపార్ట్మెంట్లో 13,000 ఉద్యోగాలు ప్రకటించిన ప్రభుత్వం నిన్న కూడా టీచర్ పోస్టులని భర్తీ చేస్తామని చెప్పింది. ఇంకా వేరే వార్త చూసినట్టయితే నిన్న ఢిల్లీలో కళా తపస్వి విశ్వనాథ్కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వచ్చింది. అవార్డు తీసుకున్నారు ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా. పెళ్లి చూపులో సినిమా దర్శకుడు తరుణ్ భాస్కర్, తర్వాత నిర్మాత దిల్ రాజు కూడా నిన్న జాతీయ అవార్డు అందుకున్నారు. ఇవి ప్రధానంగా ఉన్నటువంటి వార్తలు. ముఖ్యంగా చాలా రోజుల నుంచి మిర్చికి ధర లేదని చెప్పి మిర్చి రైతులు అల్లాడుతున్నటువంటి టైంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి సగం 50-50 దీంతో కొనాలని చెప్పి క్వింటాల్కి 5,000, తర్వాత 1,250 అంటే 6,500 రూపాయలు వస్తాయి. సో ఇది కొంతవరకైనా ఊరట కలిగిస్తుందా? ఇప్పటికీ ఇంకా చాలా రావాల్సింది అంటున్నారు. ఇప్పటికే 33 లక్షల క్వింటాల మిర్చి మార్కెట్కి వచ్చింది. ఇంకో 33-35 లక్షల క్వింటాల మిర్చి వస్తుందంటున్నారు. అయితే మొత్తం కొంటరా, ఏదో అందులో 10% కొనేటువంటి అవకాశం ఉందని చెప్పి పేపర్లలో రాసిరు. నిన్నటి అనాలిసిస్ చూస్తే దీని మీద మాట్లాడదాం. మనతో చర్చలో బీజేపీ నుంచి నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు, తర్వాత సిపిఎం నుంచి మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగారెడ్డి గారు, తర్వాత టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు, కాంగ్రెస్ నుంచి అద్దంకి దయాకర్ గారు మనతో ఉన్నారు. ముందు రంగారెడ్డి గారు, మిర్చి ధర లేని పరిస్థితి మనం చూస్తున్నాం. 2 రోజుల నుంచి అది ఖమ్మం, ఏనుమామల, వరంగల్ ఏనుమామల అన్నీ చూసినాం. సార్, నిన్నటికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం కొంతవరకు వాళ్ళకి ఊరట కలిగిస్తుంది అనుకోవచ్చా? ఏదో మన కంటి తుడుపు చర్యగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ రైతులను ఆదుకునేటువంటి విషయంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎకరానికి ₹1,00,000 వరకు వాళ్ళు పెట్టుబడి పెట్టుకుంటున్నారు మిర్చి. ఎందుకంటే మా జిల్లాలో కూడా చాలా ప్రాంతాల్లో మిర్చి పంట వేశారు. పంట చేతికి వచ్చిన తర్వాత కనీసం వాళ్ళు 12,000 రూపాయలని ఉంటే తప్ప వాళ్ళకు గిట్టుబాటు అయ్యేటువంటి పరిస్థితి లేదు. కానీ ఏంటంటే మొన్నటి వరకు 3,000, 3,500 చాలా దారుణంగా కొన్నటువంటి పరిస్థితి కూడా చూసాం. దొంగలు పడ్డ 6 నెలలకు కుక్కలు మెరిగినట్టుగా ఇప్పటికే 80-90% ఆ మిర్చి మొత్తం కూడా దళారీల చేతులకు మామూలు ధరలకు వాళ్ళు అమ్ముకున్నారు. కొంత తగలబెట్టేసుకున్నారు, కొంతనైతే చేలోనే వదిలిపెట్టారు. ఎందుకంటే మాకు కూళ్ళకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అని చెప్పేసి 80-90% రైతుల దగ్గర నుంచి ఇప్పటికే వెళ్ళిపోవటం అనేది జరిగింది. అందుకనే కేంద్ర ప్రభుత్వానికైనా రాష్ట్ర ప్రభుత్వానికైనా రైతుల ఏడల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా కూడా అమ్ముకున్నటువంటి రైతులకు కూడా ఆ రకంగా ఏంటంటే ధర అనేది బోనస్ రూపకంగా పెంచి ఇవ్వాలి. ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున అమ్ముకున్నారు. రెండోది, మళ్ళీ 3 లక్షల క్వింటాలు మాత్రమే కొనాలని చెప్పేసి ఆంక్షలు పెట్టారు. ఇప్పటికేందనంటే ఇంకా సుమారుగా ఒక 10-15-20 లక్షల వరకు ఉంటుందని చెప్పేసి అంచనా. కాబట్టి రైతులకు ఇంతే కొనాలని చెప్పి ఆంక్షలు పెట్టేది ఏంది? ఎంత మిర్చి ఉంటే రైతుల దగ్గర మొత్తం మిర్చి అంతా కూడా కొనటానికి చర్యలు తీసుకోవాలి. అది కూడా 1,250 రూపాయలు ఖర్చుల కొరకు అని చెప్పేసి హమాలీ ఛార్జీలు కానీ ట్రాన్స్పోర్ట్ కొరకు అని పెట్టారు. అది బోనస్ రూపకంగా చేయాలి. రెండోది, గ్రేడ్ కూడా ఉంది. ఆ గ్రేడ్ కూడా స్పష్టంగా ఇంతవరకు నిర్ణయించలేదు. కాబట్టి ఏంటంటే ఇది ఒక కంటి తుడుపు చర్యగా ఏదో ఇవ్వలేదనుకుంటా ఇవ్వటం తప్ప రైతులకు ఏమాత్రం కూడా సహాయపడేటువంటి పద్ధతులు లేదు. కనీసం క్వింటాలకు 12,000 రూపాయలు న్యాయం ఇప్పుడు మహారాష్ట్రలో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. ఆ ప్రకారం ఎందుకు వేయరు? అసలు ఒక్కటి అసలు ఈ రైతులు పండించేటువంటి పంటల విషయంలో ఈ ప్రభుత్వాలకు ఏమాత్రం అన్నా కొంతమన్నా మానవత్వం ఉందా చెప్పండి. ఎందుకంటే పంటలు పండిస్తున్నప్పుడు ఆ వ్యవసాయ నిపుణులతోటి మొత్తం కూడా లెక్కగట్టి ఏ పంట పండిస్తే ఎంత
ఆ రైతుకు ఆ రకంగా పెట్టుబడి అవుతుంది. ఆ శాస్త్రీయత రావాలి సార్. ఇప్పుడు 60 ఏళ్ళ నుంచి చూస్తున్నాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మాట చెప్తున్నారు, చేయలేదు. మరి ఎప్పుడు చేస్తారు ఇక రైతులు? డిమాండ్ చేయండి, రైతుకు అన్నం పెట్టే రైతు విషయంలో ఆలోచించకపోతే ఇంకెవరి గురించి ఆలోచిస్తారు? రైట్ సార్, నేను వస్తాడికి వస్తాను. మళ్ళీ ఒకసారి తీసుకుందాం ఆ పాయింట్ కూడా. దయాకర్ గారు, ఇప్పుడు ఇది పూర్తిగా విపక్షాల విజయంగా నేను భావిస్తాను. ఎందుకంటే రైతుల పక్షాన నిలబడ్డందుకు, రైతులే తెగించి కొట్లాడిన పోరాటంలో విపక్షాలు వాళ్ళకు బాసటగా ఉన్న క్రమంలో కేంద్రం కూడా దిగి వచ్చి ఈ మద్దతు ధర ఇచ్చినట్టుగా మనం ఆలోచించాలి. సరే, ఒక 30 to 40% పంటకు ఎట్లా ఉంటుందో తెలియదు. ఇప్పుడు వాళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళు నష్టపోయినట్టే లెక్క. మిగతా వాళ్ళకన్నా మేలు జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఈ సీలింగ్ పెట్టొద్దు, 20 క్వింటాల వరకే మేము మద్దతు ధరిస్తాం, ఎక్కువ పెట్టం అనే ఆలోచన చేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది. అదొకటి. రెండవది ఏంటంటే 2500కు 3000కు ఏది తక్కువ నాసిరకం మిర్చి కింద చేసి తర్వాత ఇవి ఏదైతే కేంద్రం ఇచ్చే అది ఉంటుందో అది అయితే 3500 4000 వస్తాయి. అన్నిటికీ 5000 రూపాయలు ఇస్తలేరు మిర్చికి. మేలు రకం మిర్చికి మాత్రమే 5000 MSP వస్తున్నది. ఇవి ఇక్కడ దళారుల యొక్క ఏదైనా పుల్లలు పెట్టే సిస్టమ్ ఉంటుంది కదా, దాంట్లో తేమ ఉందనో లేకపోతే రంగు బాగలేదనో మొత్తంగా కొనడానికి సిద్ధంగా లేక 2500 నుంచి 3000 వరకే చిన్న సన్నకారు రైతులకు వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ పంటకు రంగును నిల్చే పద్ధతి ఈ శాస్త్ర పద్ధతి తెలియదు కాబట్టి మిర్చి క్వాలిటీ ఉంటుంది, కానీ కలర్ క్వాలిటీ లేకపోతే కూడా దాన్ని తక్కువ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఏకంగా అన్ని రకాల మిర్చికి 5000 మద్దతు ధర ఇవ్వండి, అది 5000 ఉండేటట్టు చేయండి. తర్వాత 1250 ఇస్తే 6500 కనీస మద్దతు ఉంటుంది. వారు అన్నట్టు 12000 ఇస్తే ఇక అంతకంటే మహద్భాగ్యం ఇంకొకటి ఉండదు. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున మిర్చి కనుక వచ్చి అందరూ కూడా సంతోషంగా ఉన్న పరిస్థితుల్లో మిర్చికి డబ్బు కూడా వచ్చి ఉంటే రైతుల ముఖాల్లో కళ ఉంటుంది. మీరు చేసిన పంట కొరకు చేసిన మిషన్ కాకతీయ, మిషన్ ఇరిగేషన్స్ అన్నీ కూడా వాళ్ళకు బెనిఫిట్ చేసినట్టుగా ఉంటుంది తప్పితే ఇన్ని చేసి వాటికేమో ప్రజల సొమ్మును ఖర్చు చేసి ప్రజలకు వచ్చే సొమ్ము దగ్గర మాత్రం ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా ఒక ఇండికేట్ పోతుంది. జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రభుత్వం రైతుల కోసం ప్రతినిత్యం రైతే రాజుగా ఉండాలా, రైతులు కష్టాలలో ఉండద్దు, రైతు ప్రభుత్వం ఇది, ప్రతినిత్యం ఈ బడ్జెట్లో అత్యధిక నిధులు రైతులకే కేటాయిస్తామన్న ఉద్దేశంతో దిశగా ముందటికి వెళ్తూ నిన్నటి జరిగిన సంఘటనలు తీసుకుంటే అత్యధిక ప్రొడక్షన్ ఏదైతే మిర్చి వచ్చిందో దాన్ని ఆదుకునే విధంగా వెంటనే మా ఎంపీలందరూ ఢిల్లీకి వెళ్ళి మాట్లాడి అక్కడ గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మిగిలి ఉన్న దాదాపుగా 33,000 క్వింటా ఏదైతే ఉందో ఆ క్వింటాలకు సంబంధించినటువంటి మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా 5,000 రూపాయల ధర ఇచ్చే విధంగా అదనంగా 1250 రూపాయలు ఇచ్చే విధంగా ఒప్పించి మెప్పిస్తే మా దయాకర్ గారు కూర్చుండి అది విపక్షాల విజయం అంటే మేము ఏం చెప్తామండి అని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు చెప్పినారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం ప్రయత్నం చేయలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూరు, మేమే స్పందించడం చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్యూరు, జూలకంఠ రంగారెడ్డి గారు కూడా ప్రభుత్వం రైతులకు ఎట్లాంటి సాయం చేయట్లేదు ఈ ప్రభుత్వం అంటే ఒక మాట సంగప్ప గారు ఏ మాటగా మాట మాట్లాడుకోవాలి. అసలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత అత్యధిక నిధులు బడ్జెట్లో ఏ రంగానికన్నా పెట్టింది ఈ ప్రభుత్వం అంటే అది కేవలం వ్యవసాయ రంగమే సార్. 1,50,000 కోట్ల చిల్లర రూపాయలు రైతుల కోసం ఇప్పటికే ఖర్చు చేయడం జరిగింది సార్. దాంట్లో సార్ గిట్టుబాటు సార్ ఇప్పుడు సంగప్ప గారు గిట్టుబాటు ధర మద్దతు ధర అంటూ ఉన్నారు. గతంలో కేంద్రంలో మీరే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉన్నారు మీరే. అప్పుడు మిర్చి పంట లేదా, అప్పుడు వరి పంట లేదా, పంట పండిస్తే ప్రభుత్వం రాష్ట్రం వచ్చిన తర్వాతనే మిర్చి పంట వచ్చింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం పూర్తిగా రైతు సంక్షేమ ప్రభుత్వం. దేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ లేని విధంగా సంగప్ప గారు 17,000 కోట్ల రుణమాఫీతో 9 గంటల కరెంట్ ఇప్పుడు ఇస్తున్నాం సంగప్ప గారు. మళ్ళీ 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఇస్తామని చెప్తాను. ముఖ్యమంత్రి గారు అనౌన్స్ కూడా చేయడం జరిగింది. వాటితో పాటు 55 లక్షల కోట్ల రూపాయల ఖర్చు చెప్తా ఉంటే అవన్నీ ఇస్తా ఉన్నారు. మిమ్మల్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి సార్, ఎక్కడైనా ఈ విధమైన పథకాలు ఉన్నాయా సార్? 24 గంటల కరెంట్ ఇస్తాను చెప్పిన 55 లక్షల మందికి ఉచిత ఎరువులతో పాటు పెట్టుబడి మేము ఇస్తాం రైతులకని అండగా నిలబడ్డారా సార్? ఒడ్లు కొనే కాడ మిర్చికి 5,000 రూపాయలు రైతుల కోసం ఖచ్చితంగా అయ్యా
మేము ఇన్ని పనులు చేస్తా ఉన్నాం, ఈ మద్దతు ధర మా జ్యూరిడిక్షన్ విషయం కాదు, దయచేసి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా. ఒకవేళ మా జ్యూరిడిక్షన్ అయితే 1000 కోట్ల రూపాయలు, 60,000 కోట్లు ఇరిగేషన్ కు, 25,000 కోట్లు మిషన్ కాకతీయకు, 17,000 కోట్ల రుణమాఫీ చేసే ఈ ప్రభుత్వం ఈ మద్దతు ధర విషయం మా జ్యూరిడిక్షన్ కాదయ్యా, మీ జ్యూరిడిక్షన్ మాకు 7,000 రూపాయలు ఇవ్వండి అని అడిగారు. అడగలేదు అంటున్నారు. అడగలేదంటే మేము ఏం చెప్తాం, అడిగినట్టు రావాలని ఉద్యమాలు సంఘపడారు, ఉద్యమాలే జరిగినాయి సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు పసుపు మద్దతు ధర గురించి, వరి మద్దతు ధర గురించి అప్పుడు అడిగినట్టు కాదా? అప్పుడు అడుగుతూ ఇప్పుడు అడిగినట్టు కాదా? ఇప్పుడు వ్యవసాయ శాఖ మంత్రి గారు కేంద్ర ప్రభుత్వానికి ఫలానా ఎంఎస్పీ లో చేర్చాలా, దానికి మద్దతు ధర కావాలని పంపాం సార్. ఇక్కడ కొట్లాడుకోవడం కాదు, రైతు కన్నీరు పెడుతున్నాడు. సరే ఇక్కడ రాజకీయాలు ఎట్లున్నా కూడా మన రాజకీయాల కొరకు మనం పోటీ పడుతున్నాం. కానీ వాస్తవంగా చెప్తున్నా, ఇప్పుడు కేంద్రం ఇచ్చిన తాత్కాలిక మద్దతు మాత్రమే ఈ నెల 30 వరకు. ఇది మద్దతు రేటు కూడా కాదు, అది కూడా చెప్తున్నా. కేవలం ఇక్కడ ఏంటంటే రైతులు 2 రాష్ట్రాల సమస్యను ఎదుర్కొంటున్నారు కాబట్టి తాత్కాలిక ఉపశమనానికి కొంత కేంద్రం సపోర్ట్ చేసింది. ఇది మనం ఒక అంశాన్ని గమనికలో పెట్టుకోవాలి. కానీ ఆగస్టులో పెట్టిన మిర్చి ఈ సంవత్సరం రైతులు, సెప్టెంబర్లో వర్షాలు పడ్డాయి, ఆ పోయిన సంవత్సరం కాస్త పంటలు పండాయని ఈ సంవత్సరం పెట్టిండ్రు. నేను కర్నీళ్ళు వస్తాయి వరంగల్ మార్కెట్లో 20 రోజుల కింద రైతులు మిర్చి కుప్పలు వదిలిపెట్టిపోయారు. మీరు మాట్లాడినప్పుడు మాట్లాడాను, మీరు ఇట్లా మాట్లాడితే మొత్తం మీరు రైతులను ఉద్ధరిస్తే ఇప్పుడు మార్కెట్లో వాళ్ళకు బాగా ఏది పైసలు వచ్చి ఇల్లు పెడతారా, లేకపోతే కాల పెట్టుకుంటారా? ఇట్లా మరి వాస్తవాలు మాట్లాడకపోతే ఎట్లా? రాజకీయం పక్క ఏమంటున్నా, అది మద్దతు ధర మీ జ్యూరిడిక్షన్ ముందే 2 నెలల ముందు ఇస్తే బాగుండేది కదా అంటున్నా. మద్దతు ధర కాదని చెప్తున్నా ఇప్పుడు నేను. అది మద్దతు ధర కాదు, అది ఈ నెల కొరకు రిలీఫ్ అని చెప్తున్నా నేను. మద్దతు ధర కాదు, మళ్ళీ రైతులను తప్పుదారి పట్టియొద్దు. ఇది కమర్షియల్ క్రాప్, 25 పంటలకి మద్దతు ధర ఉన్నాయి, దీనికి మద్దతు ధర లేదు. ఈ 2 రాష్ట్రాల రైతులు ఆందోళన దృష్టిలో పెట్టుకొని ఇక్కడ నుంచి పోయిన కేంద్ర ప్రభుత్వం నుంచి మా దత్తాత్రేయ గారు కానీ, వెంకయ్యనాయుడు గారు కానీ, ఇతరత్ర కానీ, సరే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ పోయిన రిప్రజెంటేషన్ డెఫినెట్గా ప్రతిపక్షాల యొక్క ఆందోళన కూడా కొంత ప్రభుత్వాలను కదిలించడంలో నాకేం రెండో అభిప్రాయం లేదు. ప్రతిపక్షాలు మాత్రం ఇప్పుడు మార్కెట్లో అంతకుముందు మీరు ఉన్నప్పుడు చేసిండ్రా ఇవన్నీ క్వశ్చన్స్ వద్దు. కానీ వాళ్ళ రైతులు పంట కాపు ఎక్కువ వచ్చింది, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వరకు ₹1 పనిచేసింది. ఆ మార్కెట్లో 20 రోజుల నుంచి, నెల రోజుల నుంచి, 40 రోజుల నుంచి గొడవలు జరుగుతుంటే మార్కెట్లో మిర్చి పోసి ఆడ కవలు కూడా లేరు, వాళ్ళు ఇడిచిపెట్టిపోయిన ఇప్పుడు కుప్పలు ఉన్నాయి ఆడ 15 రోజుల కింద, 20 రోజుల కింద. దాన్ని పట్టించుకున్న నాదు లేదు. ఇంత గొడవ జరుగుతుంటే కేంద్రం ఇవ్వని అడిగింది, కానీ కేంద్రం ఇవ్వాలని నేను ఇయ్యదంటలేను. కానీ మీరు చేసింది ₹1 పని, దీని చెప్పు అంటున్న ఒక 200-300 కోట్లు నీకు జూన్లో ఇస్తామని చెప్తున్నారు ఏదో అని లెక్కలని. ఇప్పుడు ఈ 200-300 కోట్లు ఇచ్చి మార్కెట్ నుంచి కొనేసి మీ దగ్గర కోల్డ్ స్టోరేజ్లో, ఆంధ్రలో ఉన్న కోల్డ్ స్టోరేజ్ లేదు, అక్కడ మద్దతు ధర ఇస్తున్నారు, కోల్డ్ స్టోరేజ్ లేవు, తర్వాత అక్కడ కొంత బోనస్ ఇస్తున్నారు. ఇప్పటి వరకు మరి ఆంధ్రలో చేసిన ఎక్సైజ్ కానీ పక్క రాష్ట్రంలో ఇక్కడ చేయకుండా మిర్చి మీదనే మాట్లాడుతున్నాం, మిగతా అని మాట్లాడకుండ్రి. మేము 4,000 కోట్లు 4,000 కోట్లు వచ్చేసరికి ఇస్తాం, ఇప్పుడు ఇస్తాం, మాఫీ చేసినవి అన్నది తెలిసినే. కానీ ఎస్పెషల్లీ మిర్చి మీద ఈ రాష్ట్రంలో ఏ పరిస్థితి వచ్చిందో, కందుల మీద వచ్చింది, ధరల మీద పడిపోయి మిర్చి మీద వచ్చింది. కందులు పెట్టమని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం, మిర్చి మీద వచ్చింది, జొన్నల మీద వచ్చింది, సోయా మీద వచ్చింది, పసుపు మీద వచ్చింది. ఈ అన్ని పంటలు ఏవైతే ఉన్నాయో ఇవి ధరలు పడిపోయినాయి ఈ సంవత్సరము. ఏమి ఇచ్చినా రుణమాఫీ చేసింది మనం ఎంత చేసినా కూడా ఇలా 35 లక్షల మంది బెనిఫిట్ కాలేదు. 17,000 కోట్లు ఇస్తే 35 లక్షల మంది అంటే నువ్వు డివైడ్ కొడితే ₹206 వస్తుంది. అది కాదు మనం చెప్పుకోవాల్సింది. ఆరుగాలం ఖండించిన పంటకు రేటు వస్తుందా లేదా? రేటు రావాలంటే ప్రభుత్వ ఖజానా నుంచి ఈమని నేను చెప్పడం లేదు, సైంటిఫిక్ ఆలోచించాలి. వాళ్ళు పెట్టే పంటలు ముందు ఏ పంట పెడతారు, ఎంత మార్కెట్ వస్తుంది, ఏ రేట్ వస్తుందని చెప్పి దాని మార్కెట్ సపోర్ట్ వాళ్ళ రైతులకు అండగా ప్రభుత్వాలు, అది రాష్ట్రాల పరిధిలో వ్యవసాయం ఉన్నది, కేంద్రం కూడా సపోర్ట్ చేయాలి. అయితే కేంద్రం ఇచ్చే పరిస్థితుల్లో కేంద్రం ఇస్తున్నది, ఇచ్చిన దాన్ని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కూడా నేనేమంటున్నా అంటే ఈ 33,700 కోట్ల 700 టన్నులు ఏదైతే ఉన్నదో ఇది ఈ పర్చేజ్ చేసేది యుద్ధ ప్రాతిపదికన చేయాలి. చేసి ఏం చేయాలంటే ఇప్పుడు 1250 రైతులు రావండి, అది కూడా మనం చెప్పుకోవాల్సిన, అదంతా కూడా ఏంటంటే ట్యాక్సెస్ అండ్ గాడువాయ్, హమాలి ఇలాంటి వాటి కింద వాటిని ఇచ్చారు. తక్కువ అయితే తక్కువ అన్నారు, ఎక్కువైతే ఎక్కువ అన్నారు. కానీ 5,000 రేటు సపోర్ట్ పోయి కొనాల్సిన అవసరం ఉంది. కొంటే కనీసం ఆ పెట్టుబడి అని వస్తుంది, లాభం రాదు, ఆ పెట్టుబడి అని వస్తుంది. ఇప్పటివరకు మునిగిండ్రు కాబట్టి దీన్ని కొనాలి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత బడ్జెట్ కేటాయించాలి. ఇప్పుడు ఇచ్చేది కేంద్రం, నువ్వు కూడా కేటాయించాలని చెప్తున్నా. కొంత వినండి, మీరు పెంచి రాష్ట్ర కేంద్రాన్ని కూడా అందరం పోదాం అడుగుదాం.
రాష్ట్రమైన కేంద్రమైన ప్రజల కొరకే ఉన్నది, ప్రతిపక్షాలు కూడా ప్రజల కొరకే ఉన్నాయి. అందరం కలిసి సమస్యను పరిష్కారం చేయాలి తప్ప కొట్లాడుకోవాల్సిన అవసరం దీంట్లో లోతుగా చాలా ఉంది. స్టేట్ ఏజెన్సీల ద్వారా కొనమని చెప్పింది, ఆ తర్వాత అమ్మండి, అమ్మకపోతే స్టేట్ 50% భరిస్తాం సార్. ఆ డబ్బులు కేంద్రం ఇస్తుంది చెప్పింది, స్పష్టంగా చెప్పింది. కేంద్రం ఇవ్వకుండా నువ్వు కొను అని చెప్పి రైట్ కేంద్రానికి ఎక్కడది? నేను డబ్బులు ఇస్తా, మీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా మీరు కొనండి, దానికి కావాల్సిన డబ్బులు మేము ఇస్తామని చెప్పారు. ఆ ఎగ్జిక్యూషన్ అంతా వీళ్ళు చేయాలి. సరిపోకపోతే అవసరమైతే ఇంకా కాస్త నిధులు కలిపైనా కూడా కొనాలి. అంతేగాని దీన్ని మళ్ళీ రాజకీయం చేసి మనం కొట్లాడుకుంటే మంచిది కాదని చెప్తున్నాను. ఇవాళ బాధ్యత వాళ్ళు స్వీకరించాలి. ఇప్పటి వరకు రాష్ట్రం చేసింది రూపాయి లేదు మిర్చి మీద మార్కెట్లో, ఒక్క రూపాయి పని చేసిన చెప్పారు. ఇప్పుడు రైతు కుటుంబాలకు సంబంధించిన వాళ్ళం ఇక్కడ కూర్చుంది, లక్షల కోట్ల రూపాయలు ఏదో రకరకాల పేర్లతోటి కార్పొరేట్ శక్తులకు మీరు రాయితీలు ఇస్తున్నారు. రైతులు పెద్ద ఎత్తున నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతూ తర్వాత ఏంటంటే వ్యవసాయ పెట్టుబడులు లేక అప్పుల పాలై దివాలా తీస్తూ ఉంటే ఇక్కడ ఎందుకండి వెనక ముందు ఆలోచించేది? రెండోది, ఇప్పుడు పక్కనున్నటువంటి రాష్ట్రంలో 1500 రూపాయలు వాళ్ళు ఇచ్చారు, ఏది బోనస్ రూపకంగా ఇచ్చారు. మరి ఆ పనైనా కనీసం మన తెలంగాణ గవర్నమెంట్ చేయలేదు. నీళ్ళు ఇస్తున్నాం, కరెంట్ ఇస్తున్నాం, తర్వాత అది చేస్తున్నాం. నీళ్లు కరెంట్ పంటలు కావాలి కదా, మనం అంతా బతకాలంటే పంటలు కావాలి. పంటలు ఉంటేనే కదా అందరు బతికేది, కూరగాయలు కానీ లేకపోతే ఆహార ధాన్యాలు కానీ ఇవన్నీ కూడా. అందుకనే పండించడం ఖమ్మం మార్కెట్ గొడవ అయింది, వాళ్ళు 1500 బోనస్ ఇచ్చినా కూడా అందుకనే ఇక్కడికి అక్కడ కృష్ణా జిల్లా నుంచి విపరీతంగా పంట పండిన తర్వాత ఆ రైతు గిట్టుబాటు అవుతుందా లేదా అనేటువంటిది కనీసం జ్ఞానం ఆలోచనతోటి వాళ్ళకి మద్దతు ధర ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలి తప్ప కేంద్రం ఏం చెప్తుంది నా పరిధిలో లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. రాష్ట్రం ఏం చెప్తుంది కేంద్రం మీద రాష్ట్రం, రాష్ట్రం మీద కేంద్రం, ఒకరి మీద ఒకరు నెట్టేసి ఏంటంటే తమాషా చూస్తా ఉన్నారు. సగటున ఒక బడ్జెట్ లో 35 నుంచి 40 వేల కోట్లు మనం ఇరిగేషన్ కు రైతుల కొరకు కేటాయిస్తున్నాం, వ్యవసాయానికి సంబంధించిన అప్లిఫ్ట్మెంట్ కొరకు. నేనేమంటే పరిష్కారం సమస్య 500 కోట్లు మనం మొన్న చర్చ చేసింది, ఏది మద్దతు ధర కొరకు నిధిని ఏర్పాటు చేస్తున్నట్టుగా ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు. నేనేమంటున్నా అంటే మనకు 17% తెలంగాణలో స్టోరేజ్ కెపాసిటీ ఉంది, ఏది పండిన పంటను స్టోర్ చేసుకోవడానికి. ఇమ్మీడియట్గా వచ్చే సంవత్సరానికన్నా ఇప్పుడు ఒక 2-3 వేల కోట్ల రూపాయలు ఎంఎస్పీకి గిడ్డంగులు కూడా ఎంఎస్పీకి మద్దతు చెప్పడం అంటే దాని కొరకు నిధులు వెచ్చించడం అంటే గిడ్డంగుల నిర్వహణ కొరకు గిడ్డంగులు కొత్తవి కట్టుకోవడానికి కూడా ఒక ప్రణాళిక చేసుకోవాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వానికి ఏర్పడ్డది. అంటే ఎనార్మస్ గా కోల్డ్ స్టోరేజ్ కొన్ని 25 లక్షల టన్నుల గోదాములు కట్టాం సార్. 25 లక్షల టన్నులు 17% పండిన పంటను లెక్కలు చెప్పని మనం పూర్తిగా పండిస్తే 75 లక్షల ఎకరాలకు మనకు వ్యవసాయ భూమి ఉంటే మనం కంప్లీట్గా మన పంట పంటే 2 లక్షల మెట్రిక్ టన్నులకు పైచిలకు దిగుబడి వచ్చినప్పుడు సగం అమ్ముకోవడం సగం వినియోగం కొరకు వచ్చినప్పుడు ఇప్పటికీ మనకు 20% మించలేదు. కాబట్టి మనం యుద్ధ ప్రాతిపదికన చేయాల్సింది ఏంటంటే రేపు మీరు కట్టే ఇరిగేషను మేము కట్టిన ఇరిగేషను జీడిపి కట్టిన ఇరిగేషన్ వల్ల ఇంకా పంట పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఎనార్మస్గా మిర్చి రావడం వల్ల మనం ఈ సమస్యలు వచ్చినాం, కానీ మీరు ఆల్టర్నేట్ పంటలకు వెళ్ళమన్నప్పుడు మామూలుగా సన్నకారు రైతులు మిర్చికి వెళ్ళడం వల్ల వచ్చిన ఫ్లోట్ ఇది. మీరు ఎనుమాముల మార్కెట్ను ఖమ్మం మార్కెట్ను ఆ 3 రోజులు మీటింగ్ అప్పుడు బంద్ చేయకపోతే అసలు ఈ తాకిడే లేదు వాస్తవానికి. కానీ రైతు నష్టపోతున్నప్పుడు నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా విజ్ఞప్తి చేసేది అంటే ఒక 5,000 కోట్ల రూపాయలు మనం ఈ మిర్చి కాదు పంట ఎంఎస్పీ కొరకు మనం పెట్టుకుంటే మంచిది అనేది మా యొక్క విజ్ఞప్తి. కరెంట్ ఇచ్చిండ్రు, నీళ్ళు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు, కానీ రైతు అసలు కాడ చస్తున్నాడు. ఆడ మనం పట్టించుకోవాల్సిన అవసరం. అసలు ఈ పంట ఉత్పత్తి పెరగడానికి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి మిషన్ కాకతీయ పథకం ఏదైతే ఉందో తద్వారా చెరువులు నిండి మొన్న వర్షాలు బాగా కురిసి చెరువులు నిండి గ్రౌండ్ వాటర్ పెరగడం వల్ల రైతులకు ఉత్పత్తి పెంచారు సార్. పెంచిన ఉత్పత్తికి మేము మా ఎంపీ గారు కవిత గారు మా ఎంపీలు కేంద్రం చుట్టూ తిరుగుతూ ఉంటే ఎంఎస్పీ ధర గురించి పచ్చి అబద్ధాలు చెప్తారండి. వెంకయ్య నాయుడు గారు, బండారు దత్తాత్రేయ గారు అసలు రాష్ట్ర ప్రభుత్వాలు అడగలేదు. ఎవరన్నా అడిగారా? సంగప్ప గారు అడిగారా? ఇన్నిసార్లు గౌరవ ముఖ్యమంత్రికి డైరెక్ట్ గా వెళ్ళి గౌరవ ప్రధాని గారి మొన్న 1.5 గంటలు చర్చించారు సార్. ఏం చర్చిస్తాం సార్? మాకేం అవసరం ఉంటాయి సార్ కేంద్ర ప్రభుత్వంతో?
మా రైతులకు నీళ్లు కావాలా, ప్రత్యేక ప్రాజెక్టులు కావాలా, దానికి డబ్బులు కావాలా, దానికి మద్దతు ధర కావాలా. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీరన్నారు జుల్లకంటి రంగారెడ్డి గారు రైతుల ఉసురు ఈ ప్రభుత్వాలకు తరుగుతాండి. ఎందుకు సార్? ఒక్క మాట సార్, రైతులకు ఎందుకు సార్ 17,000 కోట్ల రుణమాఫీ చేసిన దానికి మాకు ఉసురు తగులుతుంది సార్? 60,000 కోట్లు పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టులు కట్టినందుకు మాకు ఉసురు తగులుతుంది సార్? 25,000 కోట్లు మిషన్ కాకతీయకు డబ్బులు ఇచ్చేందుకు ఉసురు తగులుతుంది సార్? 8,000 కోట్ల రూపాయలతో ఎరువుల పంపిణీ పెట్టుబడులు ఇచ్చేందుకు ఉసురు తగులుతుంది సార్? ఒక్క నిమిషం, 10,000 కోట్లతో 9 గంటల విద్యుత్ ఇచ్చినందుకు ఉసురు తగులుతుంది సార్? 11 కోట్లు ఎర్రజొన్న రైతులకు బకాయిలు చెల్లించినందుకు వాటికి మద్దతు ధర లేక పెట్టుబడులు సార్ 1,50,000 కోట్ల రూపాయలు ధాన్యాలు ప్రజలందరికీ అవసరం. 3 బడ్జెట్ లో 3 లక్షల కోట్లు అయితే దాంట్లో 1,00,000 కోట్లు రైతుల కోసం బడ్జెట్ పెట్టాం సార్. సంఘపగారు మేము ఏమంటాం, కేంద్రం చుట్టూ మా ఎంపీ కవిత గారు చుట్టూ తిరిగి మద్దతు ధర కావాలని చెప్పి 3 సంవత్సరాల నుంచి తిరుగుతూ ఉంటే వరికి మద్దతు ధర కావాలా, పసుపుకు మద్దతు ధర రైట్. వేణుగోపాల్ రెడ్డి గారు, సరే మీరు 5,000 ఇచ్చినారు, కానీ మీ కనీసం 7,000 ఉంటేనే సరిపోయేది అని చెప్పి ముందు నుంచి రైతులు అదే అడుగుతున్నారు. మార్కెట్లలో కనీసం 6,000, 7,000, 8,000 ఇస్తే సరిపోతుంది చెప్పి అన్నారు. 5,000 ఇస్తున్నారు, అందులో మొత్తం కొంటరా? ఒక్క విషయం గమనించాలి, ఇప్పుడు కొనేది ఉంటారు, మిగతా దాన్ని అంతకన్నా ఎక్సెస్ పంట వస్తే ఏం చేయాలనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఒకటి. రెండోది ఏంటంటే ఈ సంవత్సరం పత్తి మీద ఎక్కడ గొడవ కాలేదు. ప్రతి సంవత్సరం పత్తి మీద గొడవ అవుతుంది, కానీ ఈ సంవత్సరం కాలేదు. ఎందుకు కాలేదు తెలుసా? పత్తి యొక్క క్రాప్ను తగ్గించడం వల్ల గొడవ కాలేదు. దానికి మద్దతు రేటు కంటే ఎక్కువ ఇవాళ 5,200 అనేది. రైతులు ఆ పత్తి విషయంలో హ్యాపీగా ఉన్నారు. కానీ మరి పత్తి తగ్గినప్పుడు దాని అడుగున ఏం పంట వస్తుందని ప్రభుత్వం ఆలోచించాలి. కంది కానీ, మిర్చి కానీ ఇలాంటి పంటలు కొన్ని వచ్చినాయి. ఇప్పుడు అన్న చెప్తాను ఎమ్మెల్యే గారు, కుంటల కింద, చెరువుల కింద మిషన్ కాకతీయ చేస్తే దాని కింద మిర్చి పెట్టారు. మిర్చి ఆరుతాడు పంట. మట్టిలో జిప్సమ్ మట్టి మొత్తం కూడా ఏ చెర్ల మట్టి కూడా ఇలా పొలాల్లో పోసే పరిస్థితి లేదు. జిప్సం వేస్తారు. వేయడం వల్ల కదా ఏ పోసుకోలే చాలా మంది సౌడు వస్తున్నది. సౌడు అవడం వల్ల భూములు ఖరాబ్ అవుతాయి. అందుకే మట్టి టెస్ట్ చేయాలని పెట్టిరు. టెస్ట్ చేస్తే చాలా చెర్ల మట్టి పొలాల్లో పోయలేని పరిస్థితి. అదో కథ. మళ్ళీ ఇప్పుడు మిర్చి ఘాట్లో మనం ఉన్నాం కాబట్టి అది చాలా 70mm సినిమా చూపిస్తే రైతులేమో 70mm సినిమా చూసి హ్యాపీగా ఉండి సపోర్ట్ కొట్టేటట్టు లేరు. కాబట్టి చెరువుల కింద, కుంటల కింద మిర్చి పండదు. తర్వాత ఇప్పుడు కాటన్ అడుగున ఇవన్నీ వేసినప్పుడు అప్పటి నుంచి ఈ పంటలన్నింటినీ ఎట్లా మార్కెట్ చేయాలి, దీనికి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఎట్లా పెట్టాలి, బోనస్ ఎట్లా ఇవ్వాలి, దీని స్టోరేజ్ ఎట్లా పెట్టాలి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం. ఇలా ఏదో ఒకటి ఆలోచించలేదు. ఆలోచించకుండా టైంకి వచ్చి మార్కెట్లో రైతులు లొల్లి పెడతాడను, కేంద్రం ఈ రాష్ట్రం ఏం లొల్లి పెట్టుకుంటే ఉపయోగం ఏముండదని. సరే, కేంద్రం ఇచ్చేది ఇస్తున్నది, మనం చేసేది కూడా మనం చేయాలి. చేసి ఎట్లా దాన్ని ఒడ్డెక్కించాలి, నెక్స్ట్ టైం ఎట్లా సమస్య రాకుండా ఆలోచించాలని చేయాలి. కానీ ఒక సమస్యను ఆలోచించి ఇంకో సమస్యను క్రియేట్ చేసి దాన్ని పట్టించుకోకుండా పోయి దానికి ఇంకోటి ఏదో రెలవెంట్గా లేకుండా దానికి రిలేషన్ లేని పద్ధతులలో పోతే అట్లా కాదా. పోయిన సంవత్సరాన్ని జూన్కి ఇచ్చే 4,000 గురించి ఇప్పుడు చెప్పి ఇప్పుడు మిర్చి గురించి, కంది గురించి రేట్ వస్తలేదని రైతు ఓది లొల్లి పెడుతుంటే పట్టించుకోకపోతే దీన్ని ఎవరైనా రాజకీయం అనకపోతే ఏమంటారండి? ఇది చెప్పండి, నాకు అర్థం కాదు. ఈ మార్కెట్ ఎట్లా బయటపడేయాలి, రైతులు పండించిన పంటలకు ఎట్లా వర్కౌట్ చేయాలి, రేటు దాన్ని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, ఏ విధంగా మార్కెట్ డిమాండ్ క్రియేట్ చేయాలి, మళ్ళీ రాకుండా ఏం చేయాలి, మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఎందుకు పెట్టలేదు, ఇవన్నీ ఏం మాట్లాడరా? చేసుకుంటాను అన్న ఒక పెద్ద ముచ్చట చెప్పిండు. మేము మొత్తం వ్యవసాయానికి పెట్టినామని 6,000 కోట్లు వాళ్ళ బడ్జెట్లు ఉన్నది. ఇప్పుడు పెట్టిన దాంట్లో 4,000 మాఫీ, ఇంకా 1,800 జీతాలు, 200 కోట్లు పెట్టినట్టు బడ్జెట్ల వ్యవసాయానికి. 4,000 కోట్లు రైతులు కాదా? అదే చెప్పినా కదా. ఇప్పుడు ఈ సంవత్సరం 200 కోట్లే ఉపయోగపడేది వ్యవసాయానికి. 4,000 కోట్లు మాఫీ. ఎప్పుడు ఉపయోగపడలేదు? ఖర్చు కాలేదా అన్న? నేను అదే 200 కోట్లతో వ్యవసాయం నడుపుతారా సంవత్సరం? నేను 200 కోట్లతో సంవత్సరం వ్యవసాయం నడుపుతారా? లెక్క ఎట్లా కాదు. రాజకీయాలు పక్కన పెట్టి ఇవాళ వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి గట్టెక్కాలన్నా, రైతులు బాగుపడాలంటే ఒక నిర్దిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే అతివృష్టి వచ్చి అనావృష్టి వల్ల ఆ కారణాల చేత పంట నష్టం జరిగితే రోగాలు వచ్చి ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క రైతు కూడా పంటల బీమా పథకం అమలు కావట్లేదు. ఆ రకంగా ఏంటంటే రైతులు కన్నీరు పెడతా ఉన్నారు. బ్యాంకర్స్ లోన్ ఇచ్చేటప్పుడేమో దాని కింద కట్ చేసుకుంటారు. అదొకటి. రెండోది ఏంటంటే పంట బాగా వచ్చినప్పుడు గోదామ్స్ కానీ కోల్డ్ స్టోరేజ్లు కానీ పెట్టాలి.
ఆ రకంగా చాలా లెక్క 50% అని లోన్స్ ఇప్పియాలి. అప్పుడు ఏంటంటే రైతు ఏంటంటే ఆడ ధర లేనప్పుడు ఆ స్టోరేజ్ లో పెట్టుకొని వాళ్ళు ఆ రకంగా ఏంటంటే ఆ 50% డబ్బుతోటి కొంత వాళ్ళు అవసరాలు తీర్చుకొని తర్వాత ధర వచ్చినప్పుడు అమ్ముకుంటాడు. కాబట్టి ఎంత పంట వేయాలనేటువంటిది కూడా నిర్ణయించాలి ముందే. మన రాష్ట్రంలో వరి ఎంత వేయాలి, కందులు ఎంత వేయాలి, పత్తి ఎంత వేయాలి, మిర్చి ఎంత వేయాలి, ఒక నిర్దిష్టంగా ఒక ప్లాన్ అనేది ఉండదు. ఏ ప్లాన్ లేదు రైతుల ఎడల, ఏ ప్లాన్ లేకుండా వాళ్ళకు మద్దతు ధర అనేది ఏమాత్రం కూడా ప్రకటించకుండా వాళ్ళ అదృష్టం అన్నమాట. కలిసి వస్తే ఏదన్నా ₹1 వస్తుంది మద్దతు ధర వచ్చి, లేకపోతే లేదు. పంటలు వాతావరణం అంతా అనుకూలిస్తే పంటలు పండితే ఆ రకంగా రైతు కొంత బాగుంటాడు, లేకపోతే లేదనేటువంటి వాళ్ళ అదృష్టానికి వదిలేయటం తప్ప రైతుల విషయంలో, పంటల విషయంలో, వ్యవసాయం కాపాడేటువంటి విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక లేవు. ఆ లేకపోవటం వల్లనే రైతు పెద్ద ఎత్తున నష్టపోతాడు. ఇలా రైతు కుటుంబానికి పిల్లని ఇవ్వాలంటే భయపడతా ఉన్నారు. కేసీఆర్ గారే అన్నారు, ముఖ్యమంత్రి గారే, ఎందుకంటే నీ పిల్లవాడు ఉద్యోగం చేస్తున్నాడా, లేకపోతే చపరాసి ఉద్యోగం లేదు, ఎందుకని వస్తుంది ఈ పరిస్థితి? ఎందుకు రైతులు ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు అంటే వాళ్ళకు గిట్టుబాటు ధర రావటం లేదు. తర్వాత ఏంటంటే రోజు రోజుకు దివాలా తీస్తా ఉన్నారు, అప్పుల పాలవుతా ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ఈ విషయాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా రాజకీయాలను పక్కన పెట్టి రైతుని కాపాడటానికి, వ్యవసాయ రంగాన్ని కాపాడటానికి ఒక నిర్దిష్టంగా అనేక మంది కమిషన్లు రిపోర్ట్లు కూడా ఇచ్చారు. ఈ వ్యవసాయ అధికారులు, నిపుణులు కూడా నివేదికల మీద నివేదికలు ఇచ్చారు. అవన్నీ చెత్తబుట్టలో పడేశారు. కాబట్టి ఏంటంటే మీరు వాళ్లకు శాశ్వతమైనటువంటి పద్ధతుల్లో వాళ్ళని ఆదుకోవటానికి కావాల్సినటువంటి శాశ్వతం అంటే మళ్ళీ వాళ్ళ ప్రాజెక్టులు మిషన్ కాకపోతే అని చెప్తారు ఆయన. అది అవసరం కదా తిండి. రావడానికి కారణం గత పాలకులు. సంగప్ప గారు మేము అంటా ఉన్నాం, తిండి కావాలి కాబట్టి 25 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను మేము ఇప్పటికే నిర్మాణం చేశాం సార్. ఒక్కొక్క నియోజకవర్గం ఆర్మూరులో 5,000, సిద్దిపేటలో 5,000, మాక్లూరులో 5,000, 15,000 గోడౌన్ల నిర్మాణం చేశాం సార్. మా పక్క బాల్కొండలో 25,000 మెట్రిక్ టన్నుల గోడౌన్లను నిర్మాణం చేశాం సార్. ప్రతి నియోజకవర్గానికి మినిమం 15,000 నుంచి 25,000 మెట్రిక్ టన్నుల గోడౌన్లను హరీష్ రావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా నిర్మాణం చేస్తా ఉన్నాం సార్. రైతులే ధర నిర్ణయించుకునే విధంగా సాయిల్ టెస్ట్ చేసి ఏ భూములలో ఏ పంటలు చేయాలా, పంటల కాలాన్ని క్రాప్ కాలనీగా డిసైడ్ చేసి చేయాలనే ఉద్దేశంతో రైతు సంఘాలను ఏర్పాటు చేస్తాం. మండల రైతు సంఘాలు, గ్రామ రైతు సంఘాలు, జిల్లా రైతు సంఘాలు ఏర్పాటు చేస్తాం. ఏ ప్రాంతంలో ఏ పంట పండియాలో గుర్తిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఎస్ మేమేమంటామంటే మేము ఇచ్చే పథకాలన్నీ రైతులకు కావా? ఇప్పుడు వీరన్నారు శాశ్వత పరిష్కారాలు అన్నారు. 60,000 కోట్లతో ప్రాజెక్టులు కడతా ఉన్నాం, అది రైతుల కోసం కాదా? 25,000 కోట్లతో చెరువుల పూడిక తీసి లక్షల మంది రైతులకు మేము ఎరువుల పంపిణీతో పాటు వారికి పెట్టుబడి ఇస్తాం. అది రైతుల కోసం కాదా? బాగుంది. అది రైతుల కోసం రైతుల పథకాల లిస్టు జరుగుతుంది కదా, వచ్చే రైతుల లిస్టు కూడా చదవండి. నిన్న నిజామాబాద్ లో వచ్చిన నీ పసుపు రైతు, నువ్వే పసుపు రైతు కొరకు యాత్ర చేసినావు కదా, మేమందరం కలిసి తిరిగినాం. అప్పుడు ఇవాళ నిన్న నిజామాబాద్ లో వచ్చిన పసుపు రైతుకు సంబంధించింది, మొన్న పెద్దపల్లిలో వచ్చింది ఏంది, అంతకు ముందు సూర్యాపేట ప్రాంతంలో వచ్చిన వాళ్ళ పరిస్థితి, ఇది మేము చర్చించమంటే మీరు పట్టించుకోవట్లేరు కదా. 1,000 కోట్ల రూపాయలు వెచ్చించే దగ్గర మీరు రైతుకు 421 జీవో ప్రకారం కనీసం ఎక్స్గ్రేషియా ఇస్తలే. వాడు ప్రేమించి అని 2,400 మంది చనిపోయినరు ఈ 2.5-3 సంవత్సరాల్లో. చనిపోయిన విషయాలు చెప్పొద్దని చెప్పి మనం రైతులకు సంబంధించి ఎంఆర్ఓలు కానీ, మీరు పోలీస్ ఆఫీసర్లు కానీ, కాంగ్రెస్ పార్టీ చనిపోయారు సార్. 35,000 మంది రైతులు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అత్యధిక రైతుల ఆత్మహత్య జరిగిందంటే మా కాంగ్రెస్ పార్టీ. దాంట్లో డిఎస్ మీ దాంట్లోనే ఉన్నాడు, కేకే మీ దాంట్లోనే ఉన్నాడు, గత ప్రభుత్వాల్లో కడియం భారీ మీ దాంట్లోనే ఉన్నాడు, శ్రీనివాస్ యాదవ్ మీ దాంట్లోనే ఉన్నాడు. గత పాలకులు అంటే ఒక్క నిమిషం
ఇప్పుడు రైతు బంధు పథకం అనేది రాష్ట్రంలో ఉన్నది. ఈ గోడౌన్లు కట్టేది కానీ కోల్డ్ స్టోరేజ్ కట్టేది ఎందుకు ఎరిగానంటే రైతులు పంట పండించినప్పుడు అలా పెట్టుకోవాలి. పెట్టుకుంటే రైతుల పంట పెడతలేరా? నేను చెప్పేది వినండి, ఈ గోడౌన్లు ఎందుకు అదే చెప్పలేనా నేను నీకు వ్యాపారాలు వారు అన్నారు కదా గోడౌన్లు కట్టడం మంచిదే, కోల్డ్ స్టోరేజ్ మంచిదే, కానీ ఎందుకెరికైనా రైతు పండించింది ధర రాకపోతే అందులో పెట్టుకొని ఆ యొక్క 50% అమౌంట్ రైతు బంధు పథకం తీసుకొని ధర వచ్చినప్పుడు అమ్ముకునేదానికి అవి కడతారు. మరి ఆ గోడౌన్లలో ఈ మిర్చి ఉన్నదా, ఈ గోధుమ ఈ కందులు ఉన్నాయా పెట్టినరా అని అడుగుతున్నా ఎమ్మెల్యే గారిని, చెప్పు అని అడుగుతున్నా. అడుగురు మరి రైతు బంధు పథకం డబ్బులు ఇచ్చిండ్రా, బడ్జెట్ లో పెట్టినరా పెట్టినరా అని అడుగుతున్నా. గోడౌన్ కట్టుకొని ఏం చేసుకోను, రైతు బంధు పథకం అమలు చేస్తున్నారు. రైతు రైతులు వాళ్ళంతటా వాళ్ళు పెద్ద రైతులు ఏంటంటే తర్వాత ఎప్పుడైనా అమ్ముకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు స్టోరేజ్ చేసుకుంటా ఉన్నారు. చిన్న పేద రైతులు అందరు చిన్న రైతులు సన్నకారు రైతులు పెట్టుకోవాలి. వాళ్ళు పెట్టుకోవాలంటే వాళ్ళకి 50% అనేది లోన్ అని ఇప్పియాలి, లేకపోతే ఏంటంటే రైతు బంధం పథకం కింద వాళ్ళకి డబ్బని గవర్నమెంట్ ఇవ్వాలి. అది చేయటం లేదు. స్టోరేజ్ సాంప్రదాయ స్టోరేజ్ ఉండే సార్, ఈ రోజు లేదు. అది ఇప్పుడు విధ్వంసం అయినప్పుడు మనం 17 నుంచి 50% స్టోరేజ్ మెట్రిక్ టన్ల కూడా భారత ఆహార సంస్థ FCI లెవీ ఉండే ఇంత ముందు. కేంద్ర ప్రభుత్వం 100% లెవీ కాదు కాదు ఇయ్యటం వల్ల ఏ ఉపయోగం? ఇంత ముందు వినండి, ఇప్పుడు ఇంత ముందు రైతుకు ధాన్యం విషయంలో మద్దతు ధర వచ్చేది, ట్రేడర్స్ కూడా పోటీపడి ఖరీదు చేసేవాళ్ళు. FCI లెవీ ఎప్పుడైతే ఎత్తేసిండ్రో ధాన్యం పండించే రైతులు మొత్తం కూడా నష్టపోతున్నారు, రైస్ ఇండస్ట్రీ మొత్తం సంక్షోభానికి గురవుతుంది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఇలా రాష్ట్రాలకు డబ్బు ఇచ్చింది, ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రాష్ట్రానికి పెంచమని చెప్పండి ఫస్ట్ కేంద్ర ప్రభుత్వాన్ని. డిమానిటైజేషన్ తోని మార్కెట్ ఏజెంట్ల దగ్గర కానీ కొనుగోలుదారు దగ్గర నగదు లేక కొనలేక పరిస్థితుల వల్ల రైతు ఎంతకో ఒకంతకు అప్పజెప్పే పరిస్థితి వచ్చింది. కాబట్టి మనది తెలుగు నేల పూర్తిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నగదు కష్టాలు ఉన్నాయి. కాబట్టి నగదు కనుక కమిషన్ ఏజెంట్ వాళ్ళు ప్రాపర్టీస్ పెట్టుకోమని మాకు నగదు ఇవ్వమంటున్నారు. ఇప్పుడు డిజిటల్ ఎకానమీ వరకు రైతు రాలేదు సార్, ఇంకా ఏదో స్క్వాష్ చేస్తే వచ్చే పరిస్థితి రైతు లేడు. చాలా చిన్న కమతాలతో అన్పడ్ కాని వాళ్ళక ఉన్నాడు. వాడిని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఒకటి. నేను అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మనం గత ప్రభుత్వాల మీద కంటే తెలంగాణ వచ్చిన తర్వాత రూరల్ తెలంగాణ మొత్తంగా కూడా వ్యవసాయ ఆధార జీవితాలు, శ్రామిక శక్తి అంతా కూడా అక్కడనే ఇన్వెస్ట్మెంట్ అయి ఉంది. మనం అక్కడ ప్రొక్యూర్ చేయాల్సిన బాధ్యత ఎక్కువ ఉంది. ఒక 5,000 కోట్లు మీరు రైతు సమాఖ్యలు పెట్టండి, ఇంకేదైనా పెట్టండి, కానీ పండిన పంటను మాత్రం నష్టానికి అమ్ముకోకుండా చేసే ప్రయత్నం చేయాలి. మీరు ఇన్ని ప్రయత్నాలు చేసి దిగుబడిని తెచ్చి వ్యవసాయాన్ని 1 కోటి ఎకరాలకు పెంచి ఈ ప్రయత్నం అంతా చేసి రైతులకు ఆశలు కల్పించి భవిష్యత్తులో 4,000 8,000 ఇచ్చేదాన్ని మేము స్వాగతిస్తాం. 20,000 కూడా ఇద్దాం రైతుకు. రైతు సంపద, రైతు పంట అనేది దేశ సంపద, రాష్ట్ర సంపద అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుకుంటే మరింత మంచిది. సమగ్ర వ్యవసాయ విధానం మనకు భారతదేశానికి కావాలి, నాట్ ఓన్లీ పార్టీలకు. ఇప్పుడు పంట వెనుకటికి మనం ఏంటి భూమి ఏంటి పారుదల తక్కువ ఉండి పంట దిగుబడి తక్కువ వచ్చి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకునే స్థాయి నుంచి భారతదేశం ఎక్స్పోర్ట్ చేసుకునే స్థాయికి వచ్చింది. ఒకటి మార్కెట్ ఏంటిది క్రాప్ కాలనీస్, ఒకటి ఈ మార్కెటింగ్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చిన ట్రెండ్. మిర్చికి మహారాష్ట్రలో బాగా డిమాండ్ ఉన్నప్పుడు తెలంగాణలో అమ్ముకుంటే తక్కువ ఉంటుంది, ఇక్కడ అందరు మిర్చిని పండిస్తారు. పెసర్లు ఎక్కడ డిమాండ్ ఉందో ఈ మార్కెటింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఈ మధ్యనే ప్రవేశపెట్టింది. రైతులకు దాని మీద అవగాహన కలిగిస్తే మరింత మంచిది. ఇక్కడ దానికి ట్రాన్స్పోర్టేషన్ కొరకు మనం సహకరించగలిగితే మరింత మేలు జరుగుతుంది. ఈ అవసరాలన్నిటి కొరకు ఒక 5-6 మళ్ళా తెలంగాణ ఆంధ్ర మీరు ఇష్యూ తీసుకొస్తారంటారు కదా. నిన్న కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో కూడా 83,200 టన్నులేమో ఆంధ్రలో కొనాలి, 33,700 టన్నులేమో తెలంగాణ కొనాలి. కానీ లేదు, ఇక్కడ ఈసారి బాగా పెరిగింది. ఇక్కడ విపరీతంగా మిర్చి చేసుకున్నారు ఇక్కడ. కానీ మీరు ఆంధ్రలో ఎక్కువ ఇప్పుడు అది మిర్చి బాగా కాదు. ఇప్పుడు అది కాదండి, ఒక్క నిమిషం, ఎంత అన్యాయం అది. ఇప్పుడు దానికి ఆంక్షలు పెట్టడం ఏందండి? ఇప్పుడు కొంతమంది రైతుల దగ్గర నుంచి కొనండి, కొంతమంది రైతుల దగ్గర నుంచి అక్కర్లేదని అంటే దాని అర్థం ఏంది? ఎంత పంట ఉంటే అంత పంట ఖరీదు చేయాలి. 88,200 టన్నులు ఆంధ్ర ఎందుకు వచ్చిందంటే సీలింగ్ పెట్టొద్దు.
ఒక్క గుంటూరు జిల్లా మొత్తం మిర్చిని అయితే ఈసారి తెలంగాణలో కూడా విపరీతం క్రాప్ వచ్చింది సార్. వీళ్ళు సబ్మిట్ చేయాలి కదా, ఏం సబ్మిట్ చేసి వీళ్ళు ఎంత అనేది క్రాప్ ప్యాటర్న్ అక్కర్లేదు. ఇప్పుడు అంచనా బట్టి చేయమన్నారు, చేసినాక అవసరమైతే పెంచేందుకు ప్రయత్నం చేసుకోవాలి. కానీ ఇప్పుడు 33 లక్షల టన్నులు చేసిన దాన్ని ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ముందు 30 లక్షల అడుగుదాం. ఒక్క నిమిషం అండి, ఎంత ఉంటే అంత సరే అక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ. చేసిన దానికి కన్వర్ట్ స్టార్ట్ చేయండి, 2వ తారీఖు నుంచి లెక్కలకి స్టార్ట్ కదా చేస్తే అది తక్కువ. అమ్ముకున్న రైతులకు కూడా ఇప్పటికే 80-90% మంది రైతులు అమ్ముకున్నారు. వాళ్ళ దగ్గర రసీదులు ఉన్నాయి. అమ్ముకున్న రైతులకు కూడా ఇప్పుడు ఈ సీలింగ్ లేకుండా మొత్తం రైతుల దగ్గర కొనేటువంటి ఆ ఏర్పాటు చేయించారు సార్ ప్రతిపక్షాలు, తర్వాత అధికార పక్షం రెండు కూడా. థ్యాంక్ యూ వేణుగోపాల్ రెడ్డి గారు, రంగారెడ్డి గారు, జీవన్ రెడ్డి గారు, అలాగే దయాకర్ గారు. గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయం మళ్ళీ రేపు పొద్దుగా ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.